ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో కీలక నేత అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఈకే సుబ్బయ్య కన్నుమూత అయితే జరిగింది. ఇప్పుడే మనం చూసుకోవచ్చు. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య అనారోగ్య కారణంతో చనిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్వగ్రామమైన ఇల్లెందు మండలంలో సుదిమల్ల పంచాయతీ హనుమంతల పాడులో సోమవారం అంత్యక్రియలు అయితే జరుగుతూ ఉన్నాయి. సింగరేణి ఉద్యోగిగా ఉన్న ఆయన 1981లో సిపిఐలో చేరి సర్పంచ్ ఎన్నికల్లో సుదిమల్ల పంచాయతీ నుంచి గెలుపొందారు. 1983లో బూర్గంపాడు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1994లో ఇల్లెందు ఎమ్మెల్యేగా గెలిచారు. 1996లో తెదేపాలో చేరారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ ఇల్లెందు అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో బారాసలోకి చేరి మారి పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. 2018లో కాంగ్రెస్లోకి, తర్వాత భాజపాలోకి, కొన్నాళ్లకు తిరిగి బారాసలోకి మారారు. అబ్బయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం తెలియజేశారు. సో ఈ విధంగా అయితే కీలక నేత అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో